ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది. బీఆర్ఎస్ కి ఒకే ఒక స్థానానికి దాదాపు డజన్ మందికి పైగా ఆశావహులు పోటీ పడుతూ ఉన్నారు. అవకాశం కల్పించాలని సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, జోగు రామన్న కోరుతున్నారు. పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, బూడిద భిక్షమయ్య గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రసమయ్య బాలకిషన్, ఎర్రోల శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కాగా ముద్రాజు సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్, ఖమ్మం జిల్లాకు చెందిన రమణయ్య దరఖాస్తు చేసుకున్నారు. ఇక సాయంత్రంలోగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇక మరోవైపు ఎమ్మెల్సీ బరిలో రెండో అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్టానం తర్జన పడుతుంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాల్లో విజయాన్ని సాధించింది. అందులో 10 మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అందుకోసం పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతుంది. రెండో అభ్యర్థిని నిలిపితే లాభమా నష్టమా అన్న దానిపై బేరీజు వేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్లు గడువు ముగియనుంది. 5 స్థానాలకు 5గురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్నికల పోరు ఖాయమని ప్రచారం సాగుతుంది. ఒక్క ఎమ్మెల్సీ స్థానం సాధించాలంటే 21 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే మరో 4 ఎమ్మెల్యేలు తనకు అవసరమని బీఆర్ఎస్ పార్టీ లెక్కలు కడుతుంది. రెండో అభ్యర్థిని నిలిపితే పార్టీ సింబల్ ద్వారా గెలిచిన వారందరికీ విప్పు జారీ చేయవచ్చని బీఆర్ఎస్ భావిస్తుంది. ఇక కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ పార్టీనేనని చెప్పుకుంటున్నారు. పార్టీ మారిన వారిపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పదవులు పోతాయన్న భయంతో బీఆర్ఎస్ అని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో వారి వైఖరిని బయట పెట్టేందుకు వారిపై మరింత ఒత్తిడి పెంచడానికి బీఆర్ఎస్ పెద్దలు చెక్ పెట్టే యోచన చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ విప్ స్వీకరించుకుంటే దానిని అస్త్రంగా చేసుకుని సుప్రీంకోర్టులో ఫిరాయింపుల కేసు వేసేలా ఆలోచన చేస్తున్నట్లుంది. అయితే రెండో అభ్యర్థిని ఎవరిని బరిలోకి దింపాలన్నది కారు పార్టీలో సుదీర్ఘ చర్చ సాగుతుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, దీపిక, ఇప్పటివరకు బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ సాయంత్రం కూడా ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. బీఆర్ఎస్ నుంచి ఒకరిని అభ్యర్థిగా నిలబెడతారా లేదంటే ఇద్దరికి అభ్యర్థులుగా ప్రకటిస్తారనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. రేపే నామినేషన్లకు సంబంధించిన వరకు చివరి తేదీ ఉంది కాబట్టి వాళ్ళ సాయంత్రం వరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక క్లారిటీ ఇస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే ఉన్న ప్రకారం అంటే సంఖ్యాపరంగా మాత్రం ఒకరికి మాత్రమే ఎమ్మెల్సీగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత మాత్రం ఇద్దరి అభ్యర్థులను నిలబెడితే మాత్రం ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం అంటే ఇప్పటికే ఎమ్మెల్సీగా పనిచేస్తున్న సత్యవతి రాథోడ్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి జోగు రామన్న, అదేవిధంగా మహమూద్ అలీ, వీళ్ళు ముగ్గురు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేసీఆర్ కూడా కలిశారు. మరోవైపు కూడా దాసోజు శ్రవణ్, బుడిద భిక్షమయ్య గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రసమయ్య బాలకిషన్, ఎర్రోల శ్రీనివాస్ వీరు కూడా ఇప్పటివరకే ఆశ కూడా పెట్టుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మాత్రం ముదిరాజు సామాజిక వర్గాల నుంచి కూడా కాసాని జ్ఞానేశ్వర్, అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి రమణయ్య కూడా ఇప్పటివరకే దరఖాస్తు పెట్టుకున్నట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం కేసీఆర్ ఎవరు పేర్లు కూడా ఫైనల్ చేయబోతున్నారు, రేపు ఎవరు నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు అని దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ నుంచి ఒకరినే అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదంటే ఇద్దరిని అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం ఇప్పటివరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాత్రం విప్పు జారీ చేస్తే మాత్రం వారికి సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా ఆ సిచ్యువేషన్ ఉండబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ విప్పు జారీ చేస్తే మాత్రం వాళ్ళు మాత్రం ఆ పార్టీ ఎవరికైతే చెప్తుందో వారికి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం విప్పు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ విప్పు జారీ చేయాలంటే కూడా ఇద్దరు అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇవాళ సాయంత్రం మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇద్దరి అభ్యర్థులను కూడా ప్రకటిస్తారా లేదంటే ఒకరిని ప్రకటిస్తారా బీఆర్ఎస్ పార్టీ అధినేత అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీపిక, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.